సో డార్లింగ్స్ 8 కిలోమీటర్స్ దగ్గర నడిచాము. ఇంకా వాన పడుతుంది మధ్య మధ్యలో. వరుణదేవుడు అట్లా మమ్మల్ని కరుణిస్తున్నాడు. అన్ని ఫాల్ టాపర్లే, కాకపోతే వ్యూ మాత్రం భయంకరంగా ఉంది. మా రోజు పిచ్చగానే చేస్తున్నాం. అది మాత్రం మెరుపులు వస్తా. మా వాడు ఇప్పుడే ఫుట్ మసాజ్ చేసుకొచ్చాడు. మా వాడి ఏమంటారు ఎక్స్పీరియన్స్ మనతో ఇప్పుడు షేర్ చేసుకుంటాడు. జస్ట్ హెల్ అండ్ హెవెన్, జస్ట్ హెల్ అండ్ హెవెన్. బాగుంది, స్వర్గంగా ఉందన్న. నిజంగానే బాగుందన్న, నిజంగా బాగుంది. నిజంగా నొప్పి లేదు, బాగుంది బాగుంది. ఏమాడకమాట బాగుంది బ్రో. బ్రో మా అమ్మ చూసిన కొత్త పల్లె కొడుతుంది బ్రో. మీరు మాట కంటే అమ్మాయి అమ్మాయి అంట. నాకు ఒక అమ్మాయి కూడా లేదు బ్రో, నాకు లవరే లేదు బ్రో. బ్రో నాకు లవర్ లేదు. గంటా గేమ్ గాయ్స్, ఇది గంటా గేమ్. అదే నేను చెప్తాను, గంటా గేమ్ అని. ప్రతిసారి అమ్మాయిలు చూడటం, నేను మా మమ్మీ చూస్తుంది అన్నాం. గాయస్ అబద్ధాలు గాయస్, ఇవన్నీ అబద్ధాలే గాయస్, ఇవన్నీ అబద్ధాలే గాయస్. ఈ అబ్బాయి నమ్మద్దని గాయస్, ఈ అబ్బాయి కామాంధుడు గాయస్. తిరుపతిలో ఉండే అమ్మాయిలన్నీ కామంగా చూసారు గాయస్. దిస్ గాయ్ వెరీ చీప్. అంటే చీప్ అంటే కామంలో చీప్ గాయస్. తిరుపతి అమ్మాయిలే తెలియదు, తిరుపతి అమ్మాయిలకి ఈ అబ్బాయి తెలుసా అండి. ఇంకోటి ట్రైన్ లో ఒక హిజ్రా వచ్చింది, మేమంతా ఇచ్చాం డబ్బులు. డబ్బులు ఇచ్చాము. అమ్మ క్లాస్ కొట్టి డబ్బులు అడిగింది, ఇచ్చాము. కానీ రాకేష్ కి లేదు 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 అందుకే పెట్టినాం. మళ్ళీ ఉంటాలా ముద్దు పెట్టింది డార్లింగ్ కి. ఎట్లుంది నీ ముద్దు పెట్టింది దానికి? పార్దు ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది అబద్ధం అనేసి. గాయస్ మీరే ఎప్పుడు గాయస్ ఇది మేము సాక్షి ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పండి గాయస్, ఎందుకంటే మేము ప్రభాస్ ఫ్యాన్స్. అయ్యో ప్రభాస్ ఫ్యాన్, అందుకే గాయస్ ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పాం గాయస్. ఇది నిజంగా అబద్ధం గాయస్, ఫేర్ కాదంటే కెమెరామెన్ అడుగుదాం. కెమెరామెన్ నిజమా కదా? అది ముమ్మాటికి నిజే. 1000 అది నిజమైన నిజం అంతే. గాయస్ మీరే ఎప్పుడు గాయస్ ఇది గుడికి పోయామా? ఇప్పుడు ఇక్కడ బాబా గుడి వచ్చింది మధ్యలో. బాబా గుడిలో సాయిబాబా గుడిలో అమ్మాయి కనపడింది. అమ్మాయి కోసం గుడిలో పోదామంటాడు గైస్ దిస్ గాయ్. గాయస్ నేను వెళ్ళలేదు గైస్, నేను లాస్ట్ వెళ్ళా గైస్. మా అమ్మ కోసం ఫోటో తీసుకుందామని పోయా గైస్. నిజంగా గైస్ ఎవరు అమ్మాయిని చూసారో, ఎవరు అమ్మాయి డ్రెస్ చూసారో, ఇది ప్యాకప్ గైస్. ఇంకా ఇది ప్యాకప్, ఇంకోసేపు తర్వాత మాట్లాడుకుందాం గైస్. ఇది వద్దు గైస్, ఇప్పుడు వద్దు గైస్. ఇదంతా అబద్ధాలు గైస్. కెమెరా మ్యాన్ ముక్కత్ అయిపోయాడు గైస్. ఇది అన్ని అబద్ధాలు గైస్. ఇది నాయక్ లేదు 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 థమ్స్ అప్ తాగుతా గైస్. నేను థమ్స్ అప్ తాగుతాను గైస్, సీరియస్ గా లేదు గైస్. గ్యాస్ పెట్టింది గైస్ నిజంగా ప్రామిస్ తో. ఎస్ గైస్ కొంచెం గైస్ ఇంతతో నేను వెళ్ళిపోతాను గైస్. ఇద్దరు గైస్ ఆంటీ చూస్తారు కాబట్టి, ఆంటీ తందరు కాబట్టి. లేదు గైస్ మా అమ్మ అసలు అటు కొడదా గైస్. మా అమ్మ చాలా మంచిది గైస్. అయితే నిజాలు మాట్లాడుకుందాం గైస్. లైట్లు వెళ్తున్నాయి. టాపిక్ డైవర్షన్, డైవర్ట్ చేయకూడదు గైస్. గుడి వస్తాను గైస్, గుడిలో ఇట్లా బ్లాగులు చేయకూడదు గైస్. మీకు అసలు బుద్ధి లేదు గైస్. బాయ్. అమ్మాయి ఏ కలర్ డ్రెస్ వేసుకుంది? రెడ్ కలర్ డ్రెస్. అమ్మాయి కలర్ డ్రెస్ బాగుందంట, అమ్మాయి ఫేస్ బాగాలేదంట. ఇవన్నీ మొహమాటికి అబద్ధాలు గైస్. ఇవి మా అమ్మ చూస్తుందని వీళ్ళు కావాలని చెప్తున్నారు గైస్. మొహమాటికి అబద్ధాలు గైస్. నన్ను నమ్మరా గైస్? గైస్ నన్ను నమ్మండి గైస్. అది వీడియో తీయాల్సింది గైస్. మేము ఇంటెన్షన్ లో చూస్తూ అలాగే నిలబడి అంటే వీళ్ళు అమ్మాయిని చూసాను గైస్. రెండు నిజం గైస్. పార్దు ఏం చేస్తాడో మేము ప్రెడిక్ట్ చేసి ముందే చెప్పేసాం. లేదు గైస్. చూడండి గైస్, అమ్మాయిలు చూడడం లేటు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. పార్దు గారు సో ఆల్రెడీ ఒక రుద్రాక్ష తీసుకుని ఇప్పుడు ఇంకో రుద్రాక్ష. నక్షత్రం అంటే మనం ఏ నక్షత్రం తగ్గుతాం చెప్తే అది తెలియదు, నక్షత్రం తెలియదు. సో మెరుపులతో పాటు ఇంకోటి ఏమంటే వాన పడుతుంది. సో ఇప్పుడు మనకైతే రెండు ఈ పక్క తెలియదు. సో 2 రుద్రాక్షలు అయితే వచ్చాయి అనమాట. సో ఒకటి స్టార్టింగ్ లో ఒకటి తీసుకున్నాం, ఇంకోటి ఇక్కడ తీసుకున్నాము. ఇంకోటి వస్తే దారిలో, అది ఎక్కడ వస్తుందో మనకు కరెక్ట్గా తెలియదు. ఇంకోటి అయితే ఉంటుంది అనమాట. సో మొత్తం 3 రుద్రాక్షలు వస్తాయి.
అరే కరెక్ట్ టైం మిస్ అవుతుంది రా, భయంకరంగా వచ్చింది ఇప్పుడు మళ్ళీ. మెరుపులు మాత్రం మొత్తం పర్పుల్ కలర్ లో వస్తున్నాయి, అది ఎంజాయ్ చేస్తున్నాం భయంకరంగా. బాగుంది guys. భయంకరమైన మీకు మధ్యలో వేస్తాను, కొండ కనిపిస్తుంది నెక్స్ట్ లెవెల్. అది వచ్చింది. హిందీ బ్లాగా తెలుగు బ్లాగా మాది అన్ని 3 లాంగ్వేజెస్, తెలుగు, తమిళ, హిందీ. పాన్ ఇండియా తెద్దాం అనుకున్నాం మేము, కాకపోతే ఇంగ్లీష్ ఆల్సో. మన కేరళ వచ్చు, మనకు మలయాళం వచ్చు. We are doing vlog in ఎంత 4 చాట. languages. So guys, do follow, subscribe. Jittu మళ్ళీ మాట్లాడదాం. SCH. మళ్ళా వ్లాగ్స్ బోలో, వ్లాగ్స్ చెప్పండి. Do follow guys for more content, more enjoy contents, more what it calls very joyful content. For do follow Jittu SCH. Subscribe also. ఇప్పుడప్పుడు ఆడలేదు ఎంత. See guys, మా బ్యాచ్ లో ఎవరు చేయలేంటి, ఎక్కడ ఎవరు వెళ్ళనాటి, మేము వెళ్ళి చూపిస్తాం. ఇప్పటి వరకు మా బ్యాచ్ లో అరే సాంబా నీకే చూడు, బాక్స్ కి వెళ్ళిన వాళ్ళు లేరు. Oh my god, what is this guys? ఓకే మలాయ్ సామాన్ లవర్ గైస్, ఉమ్మండి గైస్, ఎవరు ఏమనద్దండి గైస్, పెళ్ళాం గైస్. అందరూ ఈ ఏజ్ లో ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో మేము చేసి చూపిస్తాం గైస్. అందుకే డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ జిత్తు SCH ఛానల్ ఫర్ మోర్ కంటెంట్. మమ్మల్ని చూస్తే దరిద్రానికి ఎంత దూరంగా ఉండాలి కూడా తెలుస్తుంది. మీరు జాగ్రత్త కూడా పడతారు గైస్, మేము అన్ని జాగ్రత్తలు కూడా చెప్తాం. ఎవరో మోనికా అండి గైస్, చూడండి ఇప్పుడు మీరే చూడండి గైస్, ఒరిజినాలిటీ బయట పడుతుంది గైస్. పాటలు చూసి డాన్స్ చేస్తున్నాడు దేవుడి దగ్గరికి వచ్చి. എന്താ ചേട്ടാ, എന്താ ఎంత మౌనం, എന്താ മോന అపరిచిత్రత, అపరిచిత్తు పారదు, అపరిచిత్రత పారదు సారదై. ఇది కట్టేటప్పుడు ఎన్న ఆడ పడుకున్నా, ఇక్కడే పడుకున్నాం 4 గంటలు. చేట ఎన్న ఎన్న మాట్లాడుతున్నారు మీరు? నాకు తమిళ వచ్చు, నాకు తెలుగు వచ్చు. వాడచ్చా? కేరళ కుట్టియం లవ్ పண்றிయం, కేరళ కుట్టి మారినో లవ్ పண்றிయం పారదు సారదై. లవ్ పண்றிయం, కేరళ కుట్టి లవ్ పண்றிయం, కేరళ పెట్టియం, ఇంత పొడుగు వచ్చియం. तमिल में और पन्नो, तेलुगु में एक अम्माई, इंग्लिश में और 1 गर्ल, हिंदी में एक लड़की. पूरा को लाइफ देते हैं पार्थसारथी, लाइफ देता है. चिल्ड्रन पूरा दूर दे जाता है हमको. नो नहीं फैमिली कंटेंट होने, इसलिए हम स्टॉप किया. मेरा मामा देखे को चप्पल से मारेगा, मेरा पापा तो देखता है उन्हें चैनल, इसलिए चप्पल से मारते. इसलिए मैं स्टॉप किया and not telling yeah that too much. ఎంత భయ్యా అమ్మా నాన్న मेरा व्लॉग्स को फैन है, अच्छा दिखता है उनको. अम्मा है तो अच्छा दिखता है. अम्मी नक्को उसका अम्मी, उनका अम्मी. मेरा मम्मी को रिक्वेस्ट करता है डोंट सी दिस वन. Oh my god guys, మీరు మేము బాగా వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం, మీరు మమ్మల్ని చూసి ఎంజాయ్ చేస్తారు గైస్. మాకైతే వ్యూ పిచ్చ పిచ్చగా హైలైట్, పక్క వాన పడతా భయంకరంగా ఉంది గైస్. లైట్ లైట్ గా చినుకులు పడుతున్నాయి, వాన ఫాల్ చేపారం. ఒక పక్క పర్పుల్ కలర్ లో మెరుపులు వస్తున్నాయి. మెరుపులు మాత్రం ఎంజాయ్ చేస్తాం. 2 కిలోమీటర్లు అయినాయి. Oh my god, 8 kilometers complete. 8 guys, stop doing guys. First guys, అలసిపోయినాం మాట్లాడి గైస్. ఎవరో అమ్మాయిలు వస్తున్నారు గైస్. పార్దు కుసేపు కెమెరా ఆఫ్ చేయమంటున్నాడు. సో కెమెరామ్యాన్ ఆఫ్ ది కెమెరా గైస్. మళ్ళీ కలుస్తాం గైస్. మా వాడు చేసినా కలుస్తాం మళ్ళీ, మా వాడు ఒరిజినాలిటీ బయటపడుతుంది. అరే
అబ్బా కరెక్ట్ పోయిందిరా. తాగినారు కానీ వీళ్ళిద్దరు మొత్తం. ఏ సగ పక్కరండి రా. లుక్ అట్ మై ఫేస్ ఇన్ ద రా వస్తాడు వస్తున్నాడు. గిరి ప్రదక్షిణ అయిపోయింది డార్లింగ్స్. గైస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ గిరి ప్రదక్షిణం. రైల్వే స్టేషన్కి వెళ్ళి మాట్లాడదాం, ఆడి ఆట ఎక్కుదాం బా. పార్థు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు గైస్, మీరే చూడండి కలర్ డార్లింగ్స్. మొత్తం అయిపోయింది, గిరి ప్రదక్షిణ అయిపోయింది, దర్శనం అయిపోయింది, అంతా అయిపోయింది. ఆటో ఎక్కి స్టేషన్ రైల్వే స్టేషన్కి వచ్చి రైల్లో కూడా వచ్చినాను. మన వాళ్ళ సిచ్యువేషన్ చూడాలి ఒకసారి, భయంకరంగా ఉన్నారు. శానిటైజర్ పోసుకున్నాడు మావాడు. సో వీడు శానిటైజర్ పోసుకున్నాడు కాలికి, మనోడు రాఖీ గాడికి వచ్చాడు. సో ఒకసారి ఫస్ట్ రాఖీ పైన ఇంటర్వ్యూ చేద్దాం మనం. సో ఇప్పుడు 14 కిలోమీటర్లు నడిచిన దానికి నీ ఫీలింగ్ ఎలా ఉంది? నడిచినప్పుడు స్వర్గమా నరకం. ఇప్పుడు కూర్చున్నాము, సీట్లు దొరికాయి కాబట్టి ఇప్పుడు స్వర్గంలో ఉన్నాం. లేదండి ఇప్పుడు మేము రీల్స్ చేస్తాం గైస్, మీకు ఈ రీల్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం గైస్. ఇప్పుడు మంచి ఊపులో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు ఆపలేరు, ఆపేదానికి ఎవరు వచ్చినా మేము ఆగము, అది వేరే విషయం. గైస్ ఇప్పుడు మేము అస్సలు ఆగే పొజిషన్ లేదు, రీల్స్ చేస్తూనే ఉంటాం. అందరూ నిద్రపోతారు గైస్. నమస్తే వనక్కం, తమిళనాడు నుంచి తిరుపతికి వస్తున్నాం, రేపు మళ్ళా కాళహస్తికి వస్తాం, ఇది సర్ప్రైజ్. సర్లే ఇప్పుడు నీ ఇన్నర్ ఫీలింగ్ చెప్పు. అంటే గిరి ప్రదక్షిణ చేసావు కదా, నీ ఫీలింగ్ ఎలా ఉంది? ఫస్ట్ లో ఈజీగా అనిపించింది, మళ్ళీ మధ్యలో పోవడం కష్టంగా అనిపించింది. మరి ఫ్రెండ్స్ తో పోతే ఫుల్ ఎంజాయ్ తో మాట్లాడుకుంటా అది అయిపోయింది. అది ఎట్లా అయిందో నాకు తెలియదు. లాస్ట్ డాన్స్ చేసావు రోడ్ల మీద. ఎస్, అది నరకం. కొంచెం పరిస్థితి ఎట్లుండిందంటే ప్యాక్ అయిపోయి, అవి మీదే అర్థం చేసుకోండి, మీకే ఫీలింగ్ ఇన్ ద బ్లాంక్స్. మధ్యలో డాష్ అయిపోయింది. ఇప్పుడు రాఖీ బై రీల్స్ చేస్తాడంట. మేము అస్సలు అనుకోలే ఇంత ఫాస్ట్ గా అయిపోతుందండి గిరి ప్రదక్షిణ. ఎక్కడైతే రెస్ట్ అయితే తీసుకోలేదు గైస్, రెస్ట్ అయితే ఎక్కడ తీసుకోలేదు. అస్సలు పార్దు నేను ఆల్మోస్ట్ ఇంకా ఆగితే పడిపోయేలా ఉన్నాం. జీవితం లాక్కొని వచ్చేసాడు మమ్మల్ని, లేకుంటే మేము ఆడ పనుకునే వాళ్ళం. వచ్చేసాం గైస్. అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలే 6 hours అవుతుంది అనుకున్నాం, తర్వాత 8 hours అవుతుంది అనుకున్నాం. మా పొజిషన్ చూసి ఎట్లా 4 hours లో పడేసాం, ట్రైన్ ఎక్కేసాం, సీట్లు పడేసాం. రేపు ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరే కామెంట్ చేయండి, కనుక్కోండి. మీరే ఎక్స్పెక్ట్ చేయండి, కామెంట్ చేయండి. రేపు ఇంకో చోటికి వెళ్తున్నాం, అది కూడా డివోషనల్ డే, టెంపులే చెప్పారు కదరా గాయస్. మీరే ఎప్పుడు గాయస్ ఇది ఈ రోజంతా మాకు గంట గేమ్ జరిగింది గాయస్. అయితే దర్శనానికి ముందు నిజంగా మాకు జరిగినంత ఫాల్ట్ దర్శనం తర్వాత ఏ ఫాల్ట్ జరగల, అంత హ్యాపీగా సఫీగా జరిగింది గైస్. అయితే చాలా 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 హ్యాపీగా ఉన్నాం. ఈ ట్రిప్ అయితే అస్సలు ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు. స్టార్టింగ్ లో ఫుల్ డిసప్పాయింట్ అయినాం కానీ ఫాల్ట్లన్నీ చూసి మేము చాలా ఫీల్ అయినాం. అయితే గైస్ వచ్చిన బడ్జెట్ అంతా అయిపోయింది. భయంకరం.
సో లాస్ట్ టైం వచ్చినప్పుడు యాక్చువల్ గా మాకు నేను పార్దుకి ఇద్దరికి సూపర్ హెడ్ ఒక 600 తో వచ్చి వెళ్ళిపోయినాము. ఒక రోజు వెళ్ళిపోయినాము, గిరిప్రదక్షిణ చేసుకోలేదు. ఆ రోజు మాకు దర్శనమే 7 hours పట్టింది. సో ఈ రోజు మొత్తం 1500 లేచిపోయింది. గిరిప్రదక్షిణ చేసాం కానీ 1500 లేచిపోయింది. చాలా ఫాల్ట్లు అయితే అయినాయి. యా, కాకపోతే దర్శనం మాత్రం చాలా హ్యాపీగా జరిగింది అన్నమాట మాకు. అది మ్యాటర్. ఇంకా రీల్స్ చేస్తాం, రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాం, చూసేయండి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే డార్లింగ్స్. ఈ రోజు వచ్చేసి మనం అయితే కాళహస్తికి అయితే వెళ్ళిపోతున్నాం. సో కాళహస్తికి వచ్చేసి నేను, పార్దు, రాకేష్ అండ్ మా ఫ్రెండ్ ఇంకొకటి అయితే నలుగురు కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. సో యాక్చువల్లీ నాకు పార్దుకి ఎప్పటి నుంచో ఉండే వెళ్ళాలి అని చెప్పేసి అని. సో ఎందుకో అదొక మైండ్లో ఉండిపోయింది అనమాట వెళ్ళాలని చెప్పేసి. అండ్ రాకేష్ కూడా వెళ్దామంటే మేము నలుగురు కలిసి అయితే వెళ్ళాం అనమాట. సో కాళహస్తి నుంచి వెళ్ళే రూట్లో చాలా గ్రీనరీ అయితే ఉంటుంది అనమాట. సో తిరుపతి నుంచి నాయుడుపేట హైవే ఏదైతే ఉందో మొత్తం గ్రీనరీ అయితే ఉంటుంది. అండ్ చెరువులు కానీ ఫ్యాక్టరీస్ కానీ చాలా బాగుంటాయి అనమాట. సో ఎవరన్నా తిరుపతి పీపుల్ ఎవరైనా ఉంటే వెళ్ళైతే ఒకసారి, చాలా మందికి తెలిసి ఉంటుంది అండ్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటే అలా కాళహస్తి వరకు వెళ్ళేసి రండి. చాలా బాగుంటుంది అన్నమాట గ్రీనరీ మాత్రం. అండ్ ఇక్కడ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. కాకపోతే నేను లోపల వీడియో అలో లేదు కాబట్టి మొత్తం వీడియో తీయలేదు. సో మధ్యలో ఫోన్స్ అయితే పెట్టేసి వెళ్ళిపోయాము కాబట్టి వీడియో అంత ఎక్కువ తీయలేదు. జస్ట్ స్టార్టింగ్లో పైన మాత్రం తీసాను అనమాట. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జస్ట్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ తాళం తీసుకునేసి మిగతా వీడియో మొత్తం కంటిన్యూ చేసాను డార్లింగ్. సో డార్లింగ్ ఫైనల్లీ కాళహస్తి దర్శనం కూడా అయిపోయింది. చాలా బాగా జరిగింది కాళహస్తి దర్శనం కూడా. కాసేపు ఒక 2 minutes వరకు అక్కడే ఉండిపోయాము. చాలా బాగా జరిగింది అనమాట. సో అదృష్టం ఏమో తెలియదు కానీ 2 minutes వరకు అక్కడే ఉన్నాం. ఎవరు పంపించలేము మమ్మల్ని. అలా ఫుల్ రష్ ఉన్నారు, కాకపోతే 2 minutes వరకు అక్కడే ఉన్నాం. సో మొత్తం ఫాల్ టాపర్లు ఎన్ని జరిగినా కానీ, నిన్న ఈ రోజు ఎన్ని జరిగినా కానీ దర్శనాలు అయితే బాగా అవుతున్నాయి. ఇంకా బాయ్ అయితే నిన్నటి నుంచి ఉపవాసం ఉన్నాడు. బాయ్ ఫుల్ ఎండ కొట్టింగ్స్, చెమటలు కొట్టింగ్స్. రేపు తిరుపతికి మళ్ళీ ఇంకొక 36 kilometers. సో మనం ఇప్పుడు బాయ్ యొక్క దాన్ని ఏమంటారు ఇన్నర్ ఫీలింగ్ తెలుసుకున్నాం. సో గైస్, ఈరోజు కూడా నిన్న అరుణాచలంలో దర్శనం బాగా అయింది, 2 times అయింది. మళ్ళీ ఈ రోజు కూడా మాకు చాలా అంటే చాలా సేపు దర్శనం చాలా బాగా అయింది. అది కాక విఐపి దర్శనంలో ఆన్లైన్ లో వెళ్ళిపోయాం కాబట్టి మాకైతే 2 minutes ఆల్మోస్ట్ 2 minutes బాగా నిలబడి చూసాము. దర్శనం అయితే భయంకరం గైస్, చాలా హ్యాపీ. నిన్నటి నుంచి నైట్ ట్రైన్ చిక్కడం అది మిస్ చేసుకోకుండా మాకు సీట్లు దొరికినాయి గైస్. అది ఇంకా ఫుల్ హ్యాపీ. సీట్లు దొరికినాయి. నైట్ అంతా ఫుల్ జర్నీ, హ్యాపీ జర్నీగా వచ్చేసాం. నైట్ అంతా ముచ్చట పెట్టుకొని ట్రైన్లో నైట్ వచ్చాం. 4కి వచ్చాము ఇంటికి. మళ్ళీ కొద్దిసేపు స్లీప్ వేసేసి మళ్ళీ శ్రీకాళహస్తికి వచ్చేసి దర్శనం బాగా చేసుకున్నాం గైస్. మళ్ళీ నెక్స్ట్ కూడా ఇంకో ప్లాన్ చేస్తున్నాం. అది కూడా గెస్ చేసి మీరే కామెంట్ చేయండి గైస్. అంతే. సో ఇంకా మధ్యలో ఏమైనా చేసే వీడియో అయితే ఉంటది, లేకపోతే వీడియో అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. సో చెప్పే గైస్, ఇక్కడికి ఎండ్ అయిపోతే ఇదే వ్లాగ్ ఉంటే లేదా ఇంకా ఉంటది.